నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా రుడా చైర్మన్, రాజానగరం ఇన్ఛార్జు బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రధాన కార్యదర్శిగా కాశీ నవీన్ తదితర కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జోన్ 2 కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకట్రాజు, బండారు సత్యానందరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మహాసేన రాజేష్ తదితరులు హాజరయ్యారు. 2029లో తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో మళ్లీ కూటమిగా అధికారంలోకి తేవటమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు బొడ్డు వెంకటరమణ చౌదరి పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి నూతన కార్యవర్గానికి పుష్పగుచ్చాలు అందజేసి దుశ్శాలువాలతో సత్కరించారు. తెలుగుదేశం ప్రతిష్టను పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ మరియు ప్రజలు ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై ఆ వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేయుచున్నాను. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, ఎన్టీఆర్. థ్యాంక్ యూ. గురుతరమైన బాధ్యత ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయం సాధించాల్సిన అవసరం ఉంది. తూర్పుగోదావరి జిల్లా, కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదో గాలిలో రావడం, గాలిలో పోవడం కాకుండా వేవ్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత కార్యవర్గం మీద బాధ్యత ఉంది. అందరినీ సమన్వయం చేసుకుంటూ, అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థలను బలోపేతం చేసుకుంటూ సాగాలి. దానికి అందరూ కూడా సమవేతమవడమే కాకుండా మీ బట్టే ఈ వేదిక పైన మేమందరం ఉన్నాం. తప్పకుండా మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ యొక్క కమిటీ ముమ్మాటికి పనిచేస్తారని ఆశిస్తూ, వాళ్ళు పనిచేసే ప్రక్రియలో మా నియోజకవర్గాన్ని నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటారని కూడా బొట్టు వెంకటరమణ చౌదరి గారికి, కాశీ నవీన్ గారికి మరియు వారి యొక్క పాలిక వర్గానికి తెలియచేసుకుంటూ, మీ అందరినీ కోరేది ఒకటే, మీ అందరికీ తెలియచేసేది ఒక్కటే. 1 కోటి మంది సభ్యత్వాలు కలిగిన పార్టీ. మనందరం కూడా సామాజిక మాధ్యమాల్లో ఉన్నాం. వాట్సాప్ లో ఉంటాం, ఫేస్బుక్ లో ఉంటాం, ఇన్స్టాగ్రామ్ లో ఉంటాం, ట్విట్టర్ లో ఉంటాం. ఎక్కడైనా ఏ సంఘటన కలిగినా దాన్ని మనం వాడచ్చు. కానీ పార్టీ యొక్క శ్రేయస్సు కోసం వాడే విధంగా మీరందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి, అవగాహన చేసుకోవాలి. మన వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళమంటే మన వాళ్ళు మనతో ఉన్న వారి యొక్క సమాచారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. వాడు చేసిన తప్పిదాలు ప్రజలకి చూపించమంటే మన వాళ్ళు మన వాడికి గెట్టని దాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తా ఉన్నాడు. ఇది కాదు, మనం వాళ్ళు చేసిన తప్పుల్ని తెలియచేయాలి, పోరాడాలి. నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన అందరి యొక్క భవిష్యత్తు నాయకుడు, తెలుగుదేశం పార్టీ దశ దిశ ముందుకు తీసుకెళ్లే మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి మనందరం కూడా మద్దతుగా నిలబడాలి. ఈరోజు ఎంతో విశ్వాసం చూపిస్తా ఉన్నారు, ఆప్యాయంగా పలకరిస్తా ఉన్నాడు బొడ్డన్నని. ఇంటి పేరుతో పిలుస్తారు, బొడ్డు బొడ్డు అని. ఆయన కూడా అలాగే మురిసిపోతాడు. ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడటానికి మీరు అన్నారు కాబట్టి నవ్వు కూడా తక్కువే.
నవ్వు కూడా తక్కువే. నవ్వు మీద ఉన్నాడా కోపం మీద ఉన్నాడో ఒక్కొక్కసారి నాకే అర్థం కాదు. ఇప్పుడు నవ్వుతున్నాడు. ఇంకా గట్టిగా నవ్వన్నా. నువ్వు నవ్వితే 7 నియోజకవర్గాలు బలపడతాయి. నువ్వు ఆ కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ 7 నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి నాయకత్వం మనకుంది. ముందుగా రాజమండ్రి రూరల్ చూసినట్లయితే గోరంట్ల బుచ్చి చౌదరి గారు మన శాసనసభలో అత్యంత సీనియర్ నాయకులైన దాదాపు 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఒక మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన అనుభవమే ఆయుధంగా, సిద్ధాంతమే శ్వాసగా ప్రజల్ని, కార్యకర్తల్ని, తెలుగు తమ్ముల్ని ముందుకు నడిపినటువంటి మహానాయకుడు గోరంట్ల బుచ్చి చౌదరి గారు. అటువంటి నాయకుడితో పనిచేయడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. రాజమండ్రి సిటీకి వస్తే ఆదిరెడ్డి వాసు గారు, ఈ యువ రక్తం, ఉడుకు రక్తం ఏ విధంగా దూసుకుపోతున్నారో మీ అందరికీ కూడా తెలుసు. నేను ఇవాళ ఆయనకు ఒక చిన్న బిరుదు పోతున్నా. ఆయన వెనకబడిన వర్గాలకి ఆశా జ్యోతి ఒకటే కాదు, ఆయన ఒక ఆశా మిజైల్. ఆశ అంటే ఆదిరెడ్డి, సా అంటే శ్రీనివాస్. సో ఆశా మిజైల్ మనకున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆయనతో పనిచేయడానికి నాకు చాలా ఆసక్తిగా ఉంది. అదేవిధంగా మా బూరుపల్లి శేషారావు గారు నిర్భోల్ 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి కార్యకర్తలతో ఉన్నటువంటి సత్సంబంధాలే కాదు, అధికారుల పైన ఉన్నటువంటి పట్టు కూడా నేను స్పష్టంగా చూసినట్టు పైన ఉంది. అటువంటి నాయకులతో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నానండి. అలాగే కొవ్వూరు ముప్పుడు వెంకటేశ్వరరావు గారు, ఆయన పెద్దగా మాట్లాడరు. ఒక నిశ్శబ్దమైనటువంటి విప్లవం ఆయన. అతి తక్కువ సమయంలో గోపాలపురంలోనేనండి, కొవ్వూరులో అయినానివ్వండి, కార్యకర్తలకి అతి చేరువుగా ఆయన మంచి పేరు సంపాదించుకోగలిగారంటే ఆయనకి ఎటువంటి నాయకత్వం ఉందో మనంతా కూడా గమనించాలి. ఆయనతో కూడా పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు గారు, ఆయన ఒక పాకెట్ డైనమైట్ లాంటి వారు. చూడటానికి చిన్నగా ఉన్న ఆయన విస్ఫోటం అయితే భారీగా ఉంటుంది. అంటే మన కేంద్ర కార్యాలయంలో ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్గా ఆయన పనిచేస్తూ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మెప్పించారో మనంతా కూడా చూసాం. అదే విధంగా ఇప్పుడు కార్యకర్తల్ని నియోజకవర్గంలో మెప్పిస్తున్నారు. ఆయన కూడా ముందు ఎంతో ఎత్తుకు ఎదుగుతారని చెప్పేసి వారితో పనిచేయడానికి కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక అనుపత్తి విషయానికి వస్తే మా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అంటే ఆ కుటుంబం, మూలారెడ్డి గారి కుటుంబం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నటువంటి మూలారెడ్డి గారి నుంచి రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, రామకృష్ణారెడ్డి గారి నుంచి మనోజ్ రెడ్డి గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి వారు ప్రతి శ్వాస కూడా వారు అర్పించినటువంటి వైనం మనం గమనించాలి, వారిని గౌరవించాలని చెప్పేసి కోరుకుంటున్నా. వారితో కూడా పనిచేయడానికి నాకు చాలా గర్వంగా ఉందని చెప్పుకుంటున్నా. ఇటువంటి ఇంకా రాజానగరం నియోజకవర్గం ఉంది. అక్కడ బొడ్డు వెంకటరమణ చౌదరి అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ప్రాణం. అలాగే కార్యకర్తలు కూడా ఆయన ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నారు. సో ఈ 7 నియోజకవర్గాలు కూడా చాలా సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షుడిగా చాలా సునాయాసంగా మనం 100కి 100 మార్కులు తెచ్చుకోగలని చెప్పేసి విశ్వాసం నాకుంది. అలాగే ఇప్పుడు మనమంతా కూడా కూటమిలో ఉన్నాం. ఈ కూటమిలో ఉన్నప్పుడు మన బీజేపీకి కానివ్వండి,
మన జనసేన కానివ్వండి, వారి బలం చేకూరితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. వారితో అనేక సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది, వారిని కలుపుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో వారి తరపున కూడా పురంధరేశ్వర్ గారు కానివ్వండి, సోము వీర్రాజు గారు కానివ్వండి, ఇటువంటి పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి వారి బలం కూడా మనకి ఎప్పటికైనా చాలా చాలా ఉపయోగపడుతుందని, తప్పనిసరిగా ముందుకు వెళ్ళే క్రమంలో వారిని కూడా కలుపుకుని వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం.